ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. తెలంగాణ తర్వాత ఆ మధ్య తెలుగు ఇండస్ట్రీలో చిత్తూరు స్లాంగ్ సందడి చేసింది. మన హీరోస్ అందరికీ ఈ ఆశలు కొత్త కావడంతో ప్రత్యేకంగా ట్రైన్ అప్ అవుతున్నారు. పుష్పాలు, అల్లు అర్జున్ చిత్తూరు స్లాంగ్ లో అద్దరగొట్టేస్తే సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. ప్రస్తుతం తెలుగులో ఉత్తరాంధ్ర యాస నడుస్తోంది. నాగ చైతన్య ఆ మధ్య లవ్ స్టోరీలో తెలంగాణ కుర్రాడ్లా కనిపిస్తే సెట్ పై ఉన్న తండేల్ కోసం శ్రీకాకుళం స్లాంగ్ లోకి వెళ్లిపోయాడు. రామ్ చరణ్ కూడా ఉత్తరాంధ్ర యాసలోకి వెళ్లిపోతున్నాడు. గేమ్ చేంజర్ తర్వాత నటించే బుచ్చిబాబు సినిమాలో ఉత్తరాంధ్ర కుర్రాడ్లా కనిపించబోతున్నాడట. ఆ మధ్య రంగస్థలం కోసం గోదావరి యాసలో మాట్లాడి మెప్పించిన చెర్రీ త్వరలో ఉత్తరాంధ్రకు షిఫ్ట్ అవుతున్నాడు. మన హీరోలు ఏ యాసలో మాట్లాడినా గమ్మత్తుగా ఉంటుంది. మన వాళ్ల నోటి వెంట వచ్చే కొన్ని పదాలు యాసతో పాపులర్ అవుతాయి. వాల్తేరు వీరయ్య సినిమా కంటే చిరంజీవి ఉత్తరాంధ్ర యాసే చాలా మందిని ఇంప్రెస్ చేసింది. ప్రతి 30 సంవత్సరాలకి బతుకు తెరువు ఆలోచన మారుతూ ఉంటుంది. దీన్ని సినిమా వాళ్ళు ట్రెండ్ అంటారు. తెలుగు ఇండస్ట్రీలో ట్రెండ్ కి తగ్గట్లు హీరో మాట్లాడే స్లాంగ్ చేంజ్ అవుతోంది. ప్రెజెంట్ ఏ యాస ట్రెండింగ్ లో ఉందో తెలుసా? హీరో కొత్త స్లాంగ్ లో మాట్లాడితే సినిమాపై ఆసక్తి పెరుగుతుంది, హైప్ క్రియేట్ అవుతుంది. భలే మాట్లాడాడంటూ మార్కులు కొట్టేస్తున్నారు. కథలో భాష కూడా భాగమైపోతోంది. సినిమా స్టోరీ తెలంగాణలో నడిస్తే అక్కడి భాషే వాడాలి. గోదావరి చుట్టూ తిరిగితే వెటకారంగా మాట్లాడాల్సిందే. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీ యాస ఉత్తరాంధ్రకు షిఫ్ట్ అయింది. ఆ మధ్య హీరోలు ఎక్కువగా తెలంగాణ, రాయలసీమ స్లాంగ్ పై ఫోకస్ పెట్టారు. ఫైనల్ గా బాలయ్య కూడా భగవంత్ కేసరితో యాస మార్చేశాడు. తెలంగాణ స్లాంగ్ లో పర్ఫెక్షన్ తో మాట్లాడడంతో కొత్తగా అనిపించింది. హీరోలు సినిమాకు యాస మారుస్తున్నారు. అరవింద్ సమేత వీరరాఘవలో రాయలసీమ యాసతో ఇంప్రెస్ చేసిన తారక్ RRR కోసం కొమరం భీమ్ గా తెలంగాణ స్లాంగ్ తో ఆకట్టుకున్నాడు. సినిమాల్లో ఎక్కువగా తెలంగాణ స్లాంగ్ వినిపిస్తోంది. ఈ యాసలో మాట్లాడితే హిట్ అవుతుందన్న నమ్మకంతో ఉన్నారు మేకర్స్. ఈ స్మార్ట్ శంకర్ కోసం రామ్ ఫేసే కాదు, భాష కూడా మేకోవర్ అయింది. హైదరాబాదీ పాత బస్తీ కుర్రాన్నే గుర్తు చేశారు రామ్. దసరా కోసం తెలంగాణలో మాట్లాడడానికి హార్డ్ వర్కే చేశాడు నాని.